హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. కొత్త సంవత్సరం కానుక పెన్షనర్లకు 100% ఫిక్స్. సో, ఈ అప్డేట్‌కి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ప్లస్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ అండి .com. సో, ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అప్డేట్స్ అయితే అక్కడ కూడా ఉంటాయన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు మార్పులు. కొత్త సంవత్సరం 2025 నుంచి కీలక నిర్ణయాలు. 2025 కొత్త సంవత్సరం నుంచి పెన్షనర్లకు అనుకూలంగా పెద్ద మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల ద్వారా పెన్షనర్ల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మరియు వారికి మరింత సురక్షితమైన జీవితాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మార్పులు ముఖ్యంగా వయసును బట్టి అదనపు పెన్షన్ పెంపుపై దృష్టి సారించాయి. వయస్సు ఆధారంగా అదనపు పెన్షన్ పెంపండి. కొత్త మార్గదర్శకాల ప్రకారంగా పెన్షనర్లకు వారి వయస్సు పెరిగే కొద్దీ ప్రాథమిక పెన్షన్‌లో అదనపు శాతం కలిపి అందించనున్నారు. సో, మనం ఇక్కడ ఉదాహరణకు చూసుకుంటే 80-85 ఏళ్ల మధ్య ఉన్నవారికి ప్రాథమిక పెన్షన్‌లో ఒక 20% అదనపు పెంపు. అదే మనకు 85 సంవత్సరాల నుంచి 90 ఏళ్ల మధ్యలో ఉన్న పెన్షనర్లకు ప్రాథమిక పెన్షన్‌లో 30% అదనపు పెంపు. 90-95 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు ప్రాథమిక పెన్షన్‌లో 40% అదనపు పెంపు. 95 ఏళ్ల నుంచి 100 ఏళ్లు ఉన్న వారికి ప్రాథమిక పెన్షన్‌లో 50% అదనపు పెంపు. 100 సంవత్సరాలు పైబడిన వారికి ప్రాథమిక పెన్షన్‌లో 100% పెంపు. సో, మరి కుటుంబ పెన్షన్ మార్పులండి. కుటుంబ పెన్షన్ సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులైతే చేపట్టినట్టు సమాచారము. పరిష్కరించాల్సిన ప్రధానమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడము, పెన్షన్ మొత్తాన్ని ప్రాథమిక పెన్షన్ శాతానికి అనుగుణంగా పెంచడము, ఇలాంటివి పునరాలోచన చేసి అవసరాలను తీర్చడానికి తక్షణ చర్యలు తీసుకోవటం. మార్పుల వెనుక ఉద్దేశం. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం పెన్షనర్లకు ఆర్థిక భద్రతను పెంచడము, వృద్ధాప్య దశలో ఉన్నవారికి అవసరమైన సాయం అందించడము, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించడము, పెన్షనర్ల జీవితాన్ని సులభతరం చేయడం. మార్పుల అమలు సమయంలో ఈ మార్పులు 2025 కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశము ఉంది. అయితే కొన్ని మార్గదర్శకాలను ఇంకా తేల్చవలసి ఉందని సమాచారం. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు. ప్రస్తుతం పెన్షనర్లకు ఆర్థికంగా మరింత భద్రత కల్పించేందుకు తీసుకున్న ఈ నిర్ణయాలు వారి జీవిత ప్రమాణాలను మెరుగుపరుస్తాయని అంచనా వేయబడింది. పెన్షన్ మొత్తంలో పెంపు వల్ల పెన్షనర్లకు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. వయోభారం, ఆరోగ్య ఖర్చులను తీర్చుకోవడంలో ఈ పెన్షన్ పెంపు మేలు చేకూరుస్తుంది. మొత్తానికి పెన్షన్లలో చేపట్టిన ఈ మార్పులు ఆర్థికంగా పెన్షనర్లకు పెద్ద ఊరటనిస్తాయి. వారికి గౌరవప్రదమైన మరియు ఆర్థిక స్థిరమైన జీవితం అందించడంలో ఈ చర్యలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం ఈ మార్పుల అసలు విషయంలో వేగంగా ముందడుగు వేయాలని ఆశిద్దాం. పెన్షనర్లకు ఇది ఒక కొత్త ఆర్థిక వెలుగు నింపే చర్య అయితే నిలుస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.